ద స్టాండింగ్ బాయ్ ఆఫ్ నాగసాకి ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ వీడియో మన ఛానల్లో ఈ రోజు 11 కి వస్తుంది. ఈ వీడియో కూడా వాచ్ చేయండి. ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గఢ్ లో ఓ మహిళ చేసిన పని 3 రాష్ట్రాల పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అది బీహార్ లోని ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో శివనాథ్ సాహ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఈ శివ వయసు 45 సంవత్సరాలు. ఇతనికి పెళ్లై ఓ కొడుకున్నాడు. ఇక ఈ శివ అక్కడి దగ్గరలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కొడుకు జితేందర్ ముంబైలో చదువుకుంటున్నాడు. అయితే శివ సంపాదన అంతంత మాత్రమే కావటంతో ఆ డబ్బు అతని ఆర్థిక అవసరాలని పూర్తి స్థాయిలో తీర్చలేకపోయింది. అందుకే మరో చోట ఎక్కడైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నాడు. అందుకే తెలిసిన వాళ్ళ ద్వారా గురుగ్రామ్లోని ఓ కేక్ తయారీ కర్మాగారంలో ఉద్యోగం ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడ పని ఆ జీతం శివకి నచ్చడంతో వెంటనే జాబ్ లో జాయిన్ అయిపోయాడు. ఆనందంగా తన ఫ్యామిలీకి ఫోన్ చేసి, ఇక మన కష్టాలన్నీ తీరిపోతున్నాయి, ఇక్కడ నేను అనుకున్నంత జీతం దొరికింది, అందుకే వెంటనే ఉద్యోగంలో చేరిపోయా, ఇక ఇక్కడే ఓ గది అద్దెకు తీసుకుని సెలవులు చూసుకొని మీ దగ్గరికి వస్తా అని చెప్పాడు. అలా చెప్పిన వాడు అనుకున్నట్లుగానే ఓ గదిని అద్దెకు తీసుకొని రోజు కేక్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు. అలా అతని జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఇంతలో నీ ఆనందాన్ని నేను రెట్టింపు చేస్తా అంటూ అతని జీవితంలోకి పుష్ప గౌతమ్ అనే ఓ 35 ఏళ్ల నడివయసు సుందరి శివ జీవితంలోకి వచ్చింది. కాదు కాదు, ఈ శివ అనే పుష్పాని ఫ్లవర్ అనుకొని తన జీవితంలోకి ఆహ్వానించాడు. కానీ కథ క్లైమాక్స్ కి వచ్చినప్పుడు కానీ అర్థం కాలేదు, పుష్ప అంటే ఫ్లవర్ కాదు, పీక కోసే కత్తి అని. అయితే అది తెలుసుకునేసరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు శివ. ఈ పుష్ప కూడా శివ పనిచేస్తున్న కేక్ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంది. శివ జాబ్ లో చేరిన కొంతకాలానికే ఈ పుష్పను ఆ ఫ్యాక్టరీలో చూశాడు. చూసినప్పటి నుండి ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. పుష్ప పనిచేస్తున్నప్పుడు ఆమెను దొంగ చూపులు చూస్తూ లైన్ వేయటం మొదలుపెట్టాడు. అయితే శివ కోతి వేషాలన్నీ పుష్ప కూడా ఓ కంట గమనిస్తూనే ఉంది. అయితే పైకి మాత్రం ఏమీ మాట్లాడలేదు. తనని శివ దొంగచాటుగా చూస్తున్నాడని తెలిసిన పుష్ప ఇంకెంతకాలం చూస్తాడో చూద్దాం అన్నట్లు వెయిట్ చేసింది. అయితే శివ మాత్రం ఎక్కువ కాలం పుష్పను అలా చూస్తూ ఊరుకోలేదు. ఆ చూపులకి ఎండ్ కార్డ్ వేసి డైరెక్ట్ గా పుష్ప దగ్గరికి వెళ్లిపోయాడు. ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయాక పుష్పతో మీటింగ్ పెట్టి తన మనసులో ఉన్న ప్రేమంతా ఆమె ముందు పరిచాడు. అప్పటికే పుష్ప కూడా శివాని ఇష్టపడటంతో అతని ప్రేమని ఒప్పుకుంది. 2024 జనవరి నెలలో ఇద్దరు ఫ్యాక్టరీలో కలుసుకొని ప్రేమలో పడ్డారు. కట్ చేస్తే 6 నెలలు నిండక ముందే శివాని శవంగా మార్చేసింది పుష్ప. అదెలాగంటే ఈ 6 నెలల్లో ఇద్దరు చేయాల్సిన తప్పులన్నీ చేసేశారు. అయితే ఈ విషయం జూన్ నెలలో పుష్ప భర్త వినోద్ కి తెలిసింది. తెలియగానే భార్యను తిట్టి, ఇంకా ఇక్కడే ఉంటే మళ్ళీ భార్య శివతో ఎఫైర్ కంటిన్యూ చేస్తుందని ఆమెను కొద్ది రోజులు తన స్వగ్రామం అయిన ప్రతాప్ గఢ్ లోని సువాన్సా గ్రామానికి తీసుకువెళ్లాడు. పుష్ప ఉద్యోగానికి సెలవులు పెట్టుకుని తన భర్తతో సువాన్సా గ్రామానికి వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళాక కూడా శివ పుష్పకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఏమైంది, ఫ్యాక్టరీకి ఎందుకు రావటం లేదన్నాడు. మన విషయం నా భర్తకు తెలిసి నన్ను తిట్టి సువాన్సా గ్రామానికి తీసుకువచ్చాడంది. మన విషయం తెలిసినప్పటి నుండి మా ఇద్దరికి గొడవలు అవుతున్నాయి, అవి ఎంతకు ఆగటం లేదు. ఒక్క నీతో రిలేషన్ ని బ్రేక్ చేసుకుంటే తప్ప ఈ గొడవలు ఆగవు. అందుకే ఇక నుండి నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నిన్ను కలవను, నీతో ఇక మీదట ప్రియురాలుగా కొనసాగనంది. అయితే ఆ మాటలు శివ ఒప్పుకోలేదు. నువ్వు లేని జీవితం తనకు శూన్యమన్నాడు. బ్రతుకైనా చావైనా నీతోనే అన్నాడు. అవసరమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నువ్వు నీ భర్తను వదిలేసి నా దగ్గరికి రా, అప్పుడు నేను నిన్ను పెళ్లాడి నిన్ను పర్మినెంట్ గా నాతోనే ఉంచుకుంటానన్నాడు. అయితే ఆ మాటలకి పుష్ప ఒప్పుకోకపోగా అతని మాటల ఒత్తిడిని తట్టుకోలేకపోయి అదంతా ఆమె తన భర్త వినోద్ కి చెప్పేసింది. శివ తనని వదిలేయమన్నా వదిలేయకుండా టార్చర్ చేస్తున్నాడని, ఇక అతను మాటలతో చెప్తే వదిలేసే పొజిషన్ లో లేడని, అందుకే చేతులతో వదిలించుకుందామంది. ఏం చేద్దామన్నాడు భర్త. లేపేద్దామంది భార్య. ప్లాన్ చేయమన్నాడు భర్త. వెంటనే భర్తను తీసుకుని సరాసరి పక్కింటికి వెళ్ళింది పుష్ప. ఆ ఇంట్లో ఉండే తన స్నేహితురాలైన పూనం దేవి ఆమె భర్త చింతామణి లాల్ తో మీటింగ్ పెట్టింది. తన 6 నెలల ప్రేమ కథ మొత్తం వాళ్లకు వినిపించి, ఇప్పుడు శివాను నేను వదిలించుకోవాలి, లేకపోతే అతను నన్ను వదిలేలా లేడు, అందుకే అతన్ని చంపేద్దాం అనుకుంటున్నా, అందుకు మీరు నాకు హెల్ప్ చేయాలంది. అదంతా విన్న పూనం, శివ శవాన్ని నా ఇంట్లోనే పూడ్చిపెడితే నీకేమైనా అభ్యంతరమా అంది. స్నేహితురాలు ఇచ్చిన సపోర్ట్ కి తెగ ఆనందపడిపోయింది పుష్ప. ఈలోగా ఆమె భర్త, తన భర్త వినోద్ కూడా ఆమెకు ఫుల్ గా సపోర్ట్ ఇస్తామనటంతో శివాను చంపే ప్లాన్ రెడీ చేసింది పుష్ప. ఆ ప్లాన్ ప్రకారమే జూన్ 16న శివకి ఫోన్ చేసింది. జూన్ 8న పుష్ప తన భర్తతో కలిసి సువాన్సా గ్రామానికి వెళ్తే వారం రోజుల్లో ప్రియుడి ప్రాణాన్ని తీసేయడానికి ప్లాన్ చేసి అతనికి ఫోన్ చేసింది. నువ్వు నన్ను వదిలేయలేను అంటున్నావు కదా, అందుకే నేనున్న సువాన్సాకి రా, ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఉంది, అక్కడ మనిద్దరం ఏకాంతంగా కలవచ్చు, కలిసి మన మధ్య వచ్చిన గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకుందామంది. ప్రియురాలు మునుపటిలా తనని ఆమె జీవితంలోకి ఆహ్వానించేసరికి శివ వెంటనే ప్రియురాలి కోసం జూన్ 16న ప్రతాప్ గఢ్ లోని సువాన్సాకి బయలుదేరాడు. అతను రాగానే పుష్ప అప్పటికే తన టీంతో పూనం ఇంట్లో రెడీగా ఉండి
శివాని పూనం ఇంటికి రమ్మంది. అలా అతను రాగానే అటాక్ అనుకుంటూ తన టీంతో ప్రియుడిని అటాక్ చేసి అతని గొంతు నిలిమి చంపేసింది. అలా జూన్ 16న శివాని చంపాక గొడ్డలి సాయంతో తన టీంతో కలిసి ప్రియుడి శవాన్ని 3 ముక్కలుగా నరికేసింది. ఓ చెయ్యి ఓ కాలుని సపరేట్ చేసి మిగిలిన బాడీ మొత్తం తన స్నేహితురాలు పూనం ఇంట్లోనే 6 అడుగుల గొయ్యి తవ్వి శివ శవాన్ని అందులో పూర్తి చేసింది. ఆ తర్వాత తన భర్తతో కలిసి గురుగ్రామ్ వెళ్లిపోయి ఏం చేయనట్లు ఎప్పటిలా ఆమె తన ఫ్యాక్టరీకి వెళుతూ ఉండగా భర్త తన కూరగాయల బిజినెస్ చూసుకుంటున్నాడు. ఇక పూనం ఆమె భర్త ఎందుకైనా మంచిదని కొద్ది రోజులు అక్కడ ఉండకూడదని పరారయ్యారు. అయితే పుష్ప వినోదులు గురుగ్రామ్ కి వెళ్తూ దారిలో శివ కాలు చేయిని తీసుకుని దారిలో ఉన్న కాలువలో పడేసి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా శివ జూన్ 16న తన ఇంటికి వెళ్లి తన ఫ్యామిలీని కలిసి మళ్లీ 4 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి పుష్ప దగ్గరకు వచ్చి శవంగా మారటంతో ఆ విషయం తెలియక శివ ఫ్యామిలీ అతని కోసం 4 రోజులు చూసి అతను రాకపోవటంతో అతని కొడుకు జితేందర్ బీహార్ పోలీసులను కలిసి విషయం చెప్పి తన తండ్రి జూన్ 16 నుండి బయటకని వెళ్లి రాలేదని కేసు పెట్టాడు. ఇక అప్పటి నుండి పోలీసులు శివ కోసం వెతుకుతూ అతని ఫోన్ లొకేషన్ ద్వారా అతని ఫోన్ ప్రతాప్ గఢ్ లో ఉందని తెలిసి అక్కడికి వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ అతని కాల్ డేటా పరిశీలించగా శివ పుష్ప అనే వ్యక్తితో చాలా సార్లు మాట్లాడినట్లు, చివరిసారి కూడా అతను పుష్పకే ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసి అసలు పుష్ప ఎవరు అని ఎంక్వైరీ చేస్తూ ఆమె గురుగ్రామ్ లోనే ఉందని తెలిసి ఆమెను పట్టుకున్నారు. అయితే పుష్ప ఓ పట్టాన తన నేరం ఒప్పుకోలేదు. కొన్ని గంటల కఠినమైన విచారణ తర్వాత పుష్ప రెచ్చిపోయి నేనే శివాని, నా భర్త నా స్నేహితురాలు అతని భర్త సాయంతో చంపేశారని చెప్పింది. అతని శవాన్ని కూడా నా స్నేహితురాలు పూనం ఇంట్లోనే పూడ్చిపెట్టానని చెప్పటంతో పోలీసులు పూనం ఇంటికి చేరుకొని అక్కడ తవ్వించగా వారికి శివ శవం అక్కడ దొరికింది. అది కుళ్లిపోయిన స్థితిలో జూలై 20న వారు పూనం ఇంటికి వెళ్లి శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే అప్పటికే పూనం ఆమె భర్త పరారీలో ఉండటంతో వాళ్ల కోసం వెతుకుతూ పుష్పను ఆమె భర్త వినోద్ ని అరెస్టు చేశారు. విచారణలో ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించారు. శివతో ప్రేమ దగ్గర నుండి అతని నుండి విడిపోవాలి, అందుకు అతన్ని చంపటమే దారిని నిర్ణయించుకుని హత్యకు ప్లాన్ చేసేంత వరకు పుష్ప పూసగుచ్చినట్లు అన్ని పోలీసులకు చెప్పింది. అడ్డదారిలో వచ్చే సుఖాల కోసం ఆశపడితే చివరికి ఇలాంటివే జరుగుతాయి. అత్యాశకు పోతే ఉన్న జీవితం కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఓ మనిషి మనల్ని వద్దనుకున్నప్పుడు వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయాలి. అలా కాదని మళ్ళీ వాళ్ళను బలవంతంగా మన జీవితంలోకి తెచ్చుకోవాలి అనుకోకూడదు. అలా అనుకుని అవతల వాళ్ళకి ప్రెజర్ ఇస్తే అమాయకంగా నటించే హంతకులను నిద్రలేపినట్లే. ఇలా పుష్పలో ఉన్న హంతకురాలని నిద్రలేపినట్లుగా. పుష్ప ఫ్లవర్ కాదు కత్తి అని, అవసరమైతే ఆమె పీక కోసేయటానికి కూడా వెనకాడదని తెలుసుకోలేక గుడ్డిగా ఆమెకు బలైపోయాడు శివ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.